హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇంకో టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఇది పెసరట్టు అండి. పెసరట్టు అంటే ఇష్టం లేని వారు ఉండరు కదా. పెసరట్టుని చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా మంచి కలర్ వచ్చేటట్టు ఎలా చేసుకోవాలో ఒకసారి ఈ ప్రాసెస్లో చూసేయండి. పెసరట్టు అంటే అందరికీ ఇష్టం కదా, ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి. నేనైతే ఒక గ్లాస్ వరకు పొట్టు తీయని పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటి పప్పు నేను వాటర్ పోసుకొని 3-4 గంటలు నానబెట్టుకుంటున్నాను. అలాగే ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ మెంతులు తీసుకొని వాటర్లో పోసుకొని నానబెట్టుకుంటున్నాను. అవి కూడా తర్వాత నానబెట్టుకున్న తర్వాత క్లీన్ చేసేసుకొని ఇలా గ్రైండర్లో వేసుకొని బాగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండర్ వేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకున్న పప్పు కన్నా మనకి గ్రైండర్లో అయితే పప్పు ఎక్కువ అవుతుంది. అలాగే దోశలు కూడా చాలా స్మూత్గా చాలా మంచి కలర్లో వస్తాయి. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో పచ్చిమిర్చిను అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి బాగా నలిగిపోయిన తర్వాత పప్పు తీసేసుకున్నాను ఒక గిన్నెలోకి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు, కొంచెం జీరా ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో సరిపడా సాల్ట్ వేసేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోండి, కొంచెం పలసగా దోశ బ్యాటర్ లాగా. ఇప్పుడు ఆ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోండి. ఆనియన్ ముక్కలు, జీలకర్ర ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను దోశ పోసేసుకుంటున్నాను రౌండ్గా. ఇంకా ఆనియన్ ముక్కలు, జీలకర్ర అన్నీ అందులో వేసేసుకున్నాం కాబట్టి మనం ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉన్నవాళ్ళు మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకొని దోశను తీసేసుకుంటున్నాను. కాలిపోయింది కదా మంచి కలర్తో. చూడండి, ఇప్పుడు ఆ దోశలోకి జింజర్ చట్నీ, పల్లీ చట్నీతో సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి మంచి కలర్తో ఎంత బాగా వచ్చిందో దోశ. పెసరట్టులోకి కొంచెం బియ్యం అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటేనే కొంచెం క్రిస్పీగా వస్తాయి, మంచి కలర్తో వస్తాయి మెంతులు వేసుకోవడం వల్ల. ఒకసారి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. జింజర్ చట్నీ ఇంకా పల్లీ చట్నీ మంచి కాంబినేషన్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.